హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు బాగుంటే మేము బాగుంటాం కదా. నేనైతే ఈరోజు తోటకూరతో వడలని అయితే చేసిన శనగపప్పు తల్లి. చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే తోటకూర పిల్లలు మామూలుగా మనకు తోటకూర అడితే తినరు కదా. ఇట్లా దేనిలన్నా స్నాక్స్లో మనం వడాలల్లా కానీ దేనిలన్నా వేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి. దీనికైతే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, జీలకర్ర, అలాగే కొత్తిమీరలు, ఎల్లిపాయలు వేసుకొని అయితే పప్పు నానబెట్టిన పప్పు వడేసుకొని ఉంచుకున్నా. నాకు అది పప్పు ఒక 2-3 గంటలు నానితే సరిపోతుంది. దీనిలోకి వేసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. మనం ఇట్లా గిచ్చి చూస్తే మనకు నానిందా నానలేదు కూడా తెలుస్తుంది కదా. ఇట్లా చూసుకొని మనమైతే ఈ మిక్సీ అనేది పట్టుకోవాలి. మిక్సీ అనేది పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పప్పులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, ఎందుకంటే కలర్ కోసం కొంచెం పసుపు, కారం, ఉప్పు సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా చేతితో మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం తోటకూర ముందుగా తీసుకొని దీన్ని కట్ చేసి పెట్టుకున్న దాన్ని కడిగి మనం ఈ పప్పులో వేసి చాలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం పైనుండి నేనైతే పప్పు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పప్పు అయితే తీసి పెట్టిన, ఎందుకంటే పైనుండి వేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా కలుపుకొని దీన్ని అయితే మనము చేతితోని ఉండలుగా చేసుకొని అరచేతులు పెట్టి ఒత్తేసుకుంటే చాలా బాగా వస్తాయి. మరి మందం కాకుండా మరి పలసగా కాకుండా ఇట్లా వడలు అనేటివి ఒత్తి మనకు నూనె వేడైన తర్వాత మనము ఫస్ట్ నూనె మూకుడు పెట్టుకొని నూనె పోసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకుంటే మనకు ఎంత వీలైతే అంత అరచేతితో ఒత్తి వేసుకోవాలి. ఇవి మంచిగా 2-3 సార్లు అటు ఇటు తిప్పుకొని మంచిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు మనకు తోటకూర పప్పు అనేది మంచిగా నూనెలో ఫ్రై కావాలి కదా. అట్లా అయిన తర్వాత తీసుకొని మనము సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా మంచి స్నాక్స్కి అయితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దలమైన మనకు ఇది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేసుకొని తింటేనైతే చాలా మంచిది. తోటకూర అట్టిగా కొంచెం పెద్దవాళ్ళకు కూడా తినాలంటే కొంచెం మందికి ఇష్టం ఉండదు. పిల్లలు అయితే మరీ తినరు. ఇట్లా వేసిస్తే పిల్లలకు తోటకూర తిన్నట్టు ఉంటుంది, స్నాక్స్ వేసి ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే మనం ఏమైనా ఆకుకూరలు ఉన్నప్పుడు ఇట్లా వేసుకుంటే చాలా మంచిది. పిల్లలకైతే మరీ మంచిది, ఎందుకంటే పిల్లలు ఆకుకూరలు వండితే ఎక్కువగా ఇష్టంగా తినరు కదా. ఇట్లా చేసి పెడితేనైతే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.